హలో బ్యాచిలర్ వంటలో వచ్చేసాము. ఈరోజైతే మీకోసం పిజ్జా అయితే చేసేస్తున్నాం మన బ్యాచిలర్ వంటల్లో. ఎందుకంటే మాకు డ్యూటీ చేసి వచ్చి బోర్ కొట్టి ఏం తినాలో తెలియక ఈ పిజ్జాని అయితే మేము ప్రిపేర్ చేస్తున్నాం. ఈ పిజ్జాని అయితే స్టెప్ బై స్టెప్ నేను మీకు చెప్తూ ఉంటాను. మీరైతే చూసి ఫాలో అవ్వండి. మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నేను ఒక్కొక్క స్టెప్ చెప్తూ ఉంటా, ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్గా అయితే మనం ఈ టమాటాలు, ఉల్లిపాయలు, క్యాప్సికము, ఉల్లిపాయలు మొత్తం అన్నిటిని ఇలా చిన్నగా పచ్చిమిరపకాయలతో సహా మొత్తం చిన్న కట్ చేయండి. తర్వాత ఒక బ్రెడ్ తీసుకోండి. బ్రెడ్ అనేది ఇలా స్క్వేర్ షేప్లో అయితే కట్ చేయండి. ఎందుకంటే మీకు పిజ్జా బిట్లు కింద వస్తుంది. సో మీరు ఇలాగా స్క్వేర్ టైప్లో, స్క్వేర్ కాదు ఇది డయాగ్నల్ ఏదో ఒకటి. తర్వాత భాగం అయితే ఎగ్స్. ఇదండి మనకి మెయిన్. అయితే ఎగ్స్ని ఇలాగా పగలగొట్టేసి దాంట్లో ఉప్పు కారం మొత్తం వేసి మొత్తం శుభ్రం కలిపేయండి. ఎక్కువ మిక్స్ అయ్యేలాగా ఆ కారం అక్కడక్కడ ఉండలు కింద ఉంటుంది. కలిపేసిన తర్వాత స్టవ్ లేదంటే ఎలక్ట్రిక్ స్టవ్ ఏదో ఒకటి సంథింగ్ పెట్టేయండి. దాని మీద పెనం అయితే పెట్టండి. దానికి కొద్దిగా గీ ఉంటుంది కదా, ఏదో గీ మీకు నచ్చిన గీ అయితే కొద్దిగా తీసుకోండి. ఆ పెనంకి కొద్దిగా హీట్ అయిన తర్వాత ఆ గీని కొద్దిగా అప్లై చేయండి. మొత్తం గీ ఇట్లా అప్లై చేయండి. పెనం మొత్తం చుట్టూరు అప్లై చేయండి. అప్లై చేసిన తర్వాత మనం బ్రెడ్ ఒకటి పెట్టి అలాగే 5 డయాగ్రామ్స్ పెట్టి, ఎందుకంటే నా దగ్గర పెనం లేదు, సో దీంట్లో చేస్తున్నా. దాంట్లో కొట్టిన ఎగ్స్ వేయండి. ఎగ్స్ వేసిన తర్వాత దాని చుట్టూరు మనం కట్ చేసిన వెజిటేబుల్స్ అయితే అలా జల్లండి. మొత్తం జల్లిన తర్వాత దాని మీద కొద్దిగా స్పైసీ కోసం పెప్పర్ జల్లండి. మొత్తం మీకు అది కొద్దిసేపు ఉడికేంత వరకు మూత పెట్టేసి కొద్దిగా ఫ్లేమ్లో పెట్టండి. మాకైతే కొద్దిగా కింద మాడింది, పర్లేదు. ఆ బేస్ మాడడం వల్ల మాకు పర్లేదు, బాగానే ఉంది. టేస్ట్ అయితే బాగానే ఉంది. దానిపైన మైనస్ రాసి పిజ్జా అయితే ఇలా రెడీ అవుతుంది. తినండి ఇంకా. మా బ్యాచిలర్ వంటలకు ఒక సబ్స్క్రైబ్ ఏదో పడండి అయ్యా, పాడేసి వెళ్ళండి అయ్యా, చెయ్యండి అయ్యా.